హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వంకాయ కూర వండుతున్నా. వంకాయ కూరకు ఇక వాటర్ వేసుకోవాలి. ముందే ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసుకోవాలి. నేను ఈరోజు వంకాయ కూరకు కావాల్సిన ఇవన్నీ కుండలు వండుతున్నానండి. కుండ కడాయి తీసుకొచ్చినాం మేము. ఇగో ఇది కుండ కడాయి. ఒక రోజంతా నానబెట్టిన 2 రోజులు నానబెట్టేసి వాటర్ పోసి ఇట్లా కడిగేసి ఆయిల్ రుద్ది ఎండకు పెట్టినాకనే కూర వండేసినానండి నేను. ఇది ఇప్పుడు ఆయిల్ రుద్ది ఎండకు పెట్టిన తర్వాత కూర వండుతున్నా. ఫస్ట్ కదా ఇది కుండదని బొట్లు పెడుతున్నా నేను. సెంటిమెంట్ అండి నాకు. ఇట్లా బొట్లు పెట్టుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఎక్కువ వేడి కాకముందే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసిన వంకాయ కూర వండుదామని వండుతున్నా. ఇక ఉల్లిగడ్డలు వంకాయ కూరకు ఆయిల్ వేసినాక జర వేడి కాగానే ఉల్లిగడ్డలు వేసిన. ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ తీసి పెట్టుకున్నానండి. ఉల్లిగడ్డలు గోలినాక కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇవి గోలినాక వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. సాల్ట్ వేసి అవన్నీ కడిగేసుకోవాలి. అందులో సాల్ట్ ముందే వేసుకోవాలి వంకాయలు కట్ చేసేటప్పుడు. చాలా ఈజీ అండి వంకాయ కర్రీ. ఎందుకంటే నేను ఇది కుండలు వండుతున్నా, చాలా బాగా టేస్టీగా ఉంటుందని. అప్పట్లో మా అత్తమ్మ, మా నానమ్మలు వాళ్ళు వండేవాళ్ళు కుండలల్లో. చాలా బాగుంటాయి అంట కుండలలో వండితే. నేను గిట్ట తిన్నా అనుకో, బాగుంటుంది కుండలు వండితే. ఇది కుండ కడాయి అండి. మేము అక్కడ కుక్కడపల్లిలో ప్రకృతి వనంలో తీసుకొచ్చినాము. అల్లం వెల్లిగడ్డ వేసుకున్న, పసుపు వేసిన. ప్రకృతి వనం అని ఉంది, అందులో కుండలు బాగా అమ్ముతున్నారు. కుండలు అన్నానికి ఒకటి తెచ్చినాము, కర్రీకి ఒకటి తెచ్చినాము. ఇవి గోలగానే వంకాయలు వేసేసిన. వంకాయలు వేసుకొని అందులో సాల్ట్ వేయాలి కొంచెం. ఇక దొడ్డు సాల్ట్ వేసిన నేను. ఇది కుండ కడాయి అండి, చాలా బాగుంది కుండ కడాయి. కుక్కడపల్లిలో బాగా అమ్ముతున్నారండి అక్కడ కుండలు. చాలా బాగుంది కుండ. నల్లది అన్నట్టు, నల్ల కలర్ ఉన్నది, ఎర్రది కాదు. ఇది నల్ల కలర్ ఉంది. చాలా బాగా టేస్టీ ఉంటుందండి కుండలలో వండితే. అప్పట్లో మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ, మా అత్తమ్మ వండేది. మా అమ్మ వాళ్ళు ఇట్లా బాగా చేసేవాళ్ళు. రైస్ వండుతుంటారు అందులోనే. ఇప్పుడు కుండ తీసుకున్నా, అందులో రైస్ వండడానికని కుండ గిట తీసుకున్నా నేను. కొత్తిమీర గిట కొంచెం వేయాలి, కరివేపాకు గిట ముందు వేసినా కానీ. మూత పెట్టిన కొంచెం ఉడికేదాకా, నూనెలో మంచిగా మగ్గినట్టు కావాలని మూత పెట్టినట్టు. ఇవి మంచిగా గోలినాక కారం వేసుకోవాలి. కర్రీస్ కానీ నాన్ వెజ్ కానీ బాగా టేస్ట్ అవుతాయండి కుండలు వండితే. చాలా బాగుంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద వండాలి కానీ చాలా బాగుంటుంది. నేను ఇది స్టవ్ మీద వండుతున్నా ఇప్పుడు. స్టవ్ మీద వండినా కానీ రుచి చాలా బాగుందండి. వేరే గిన్నెలు వండిన దానికంటే ఈ కుండలు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది కడాయి లెక్కనే ఉంది కుండది. కడాయిలాగా తయారు చేసారు కుండను. ఇది బాగా గోలాలండి. గోలిన తర్వాత కారం వేసుకోవాలి. నేను టమాటా వేసిన, వంకాయ టమాటా వండిన. ఇక కారము తగినంత వేసుకోవాలి. నేను సాల్ట్ ముందు వేసిన కదా, కొంచెం వేస్తా సాల్ట్. ఎక్కువ వేస్తే ఆయన ఉప్పు ఎక్కువ అయిపోతుంది. కొంచెం అంత వేస్తున్నా. కొంచెం కలిపేసి గోలినట్టుగా కానీ టమాటా వేసేయాలి. ఏంటంటే అడుగు అంటుతుంటుంది. ఇది కుండ కదా, ఆయిల్ ఎక్కువ వేయలే నేను. 1 స్పూన్ వేసిన ఆయిల్. తర్వాత వేరుతుందండి ఆయిల్ మంచిగా. ఇట్లా వాటర్ వచ్చేసినాయి టమాటా వేయంగానే. కొంచెం మగ్గినట్టు కాగానే కొంచెం వాటర్ వేసిన. కొంచెం అన్ని వాటర్ వేసి మూత పెట్టిన.
ఆయిల్ ఎక్కువ అది వాటర్ ఎక్కువ ఏం గుంజదండి, ఆయిల్ అంటున్నా. వాటర్ గుంజదు, కొన్ని వస్తే బాగుంటుంది, ఉడికిపోతుంది అన్నట్టు. ఉడికింది ఆల్రెడీ కొంచెము. ఇది కుండ కదండి, నాన్ స్టిక్ అయితేనేమో ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై కావాలంటే కాలేదు, జర కొంచెం వాటర్ వేయాలి. ఉడికిపోయింది చూడండి, వంకాయ తొందరనే ఉడికింది. అన్నీ ఆర్గానిక్ ఉన్నాయండి అందులో ఐటమ్స్. ధనియాల పొడి వేస్తున్నా, ప్రకృతి వనం అని. అందులో ఆర్గానిక్ ఐటమ్స్ ఉన్నాయి, ఆయిల్ అన్నీ, కుండలు కానీ ఆయిల్ కానీ అన్నీ వంట సామాన్లు అన్నీ ఆర్గానికే ఉన్నాయి అందులో. అక్కడ తెచ్చుకున్నాం మేము ఇది కుండ. రెడీ అయిపోయింది. ఫస్ట్ వండుతున్నా అని నేను సెంటిమెంట్ అండి, బొట్లు పెట్టుకున్నా కడాయికి, బొట్లు పెట్టేసి వండిన. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేసిన, దించేస్తున్నా ఇప్పుడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. ఇది కుండలు వండితే చాలా బాగుంటుంది. ఇక పప్పు చారు, వంకాయ కర్రీ, రైస్ పెట్టుకున్నా. నేను రైస్ పెట్టుకొని వంకాయ కర్రీ వేసుకుంటున్నా. వంకాయ కర్రీ ఫస్ట్ వేసుకున్నాక రైస్ పెట్టుకున్నా. ఇట్లా అయింది చూడండి, కూర చాలా బాగా అయింది. పప్పుచారు వంకాయ కర్రీ ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈజీ అండి, ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది.